ఉక్రెయిన్కి సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఇక శాంతి వైపుకి తీసుకువెళ్ళాలన్నటువంటిది నాటో కానీ వీళ్ళు ఒక పక్కన అయితే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఫ్రాన్స్ మాత్రం రెచ్చగొట్టాలనే చూస్తుంది. అమెరికాని పక్కకి తప్పించి ఉక్రెయిన్కి యూరోపియన్ తరపున తోడు నిలబడి రష్యా మీద యుద్ధానికి వెళ్ళాలి. కానీ యూరప్ దేశాల్లో మిగతా దేశాలు అందుకు సిద్ధంగా లేవు. ఈ దశలో ఎడతెరిపి లేని దాడులు రష్యా చేసుకొస్తుంది. తాజాగా 80 దాడులు కియూతో పాటుగా 5 రీజియన్స్ మీద చేశారని చెప్పుకున్నాం. ఈ విషయాన్నే రష్యా అధ్యక్షుడు ధృవీకరిస్తూ కొనసాగుతుంది మా దాడిని తేల్చి చెప్తున్నాడు. రష్యన్ ప్రెసిడెంట్ హ్యాస్ జస్టిఫైడ్ బాలిస్టిక్ మిసైల్ అండ్ షాహెద్ డ్రోన్ అటాక్స్ ఆన్ ఉక్రెయిన్స్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ రష్యా హ్యాస్ ఇంటెన్సిఫైడ్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ వీక్స్. Putin told his Belarusian counterpart that Russian strikes are a part of the goal to demilitarize Ukraine. He said they were in response to Ukraine's attacks on Russia's energy and oil facilities. His comments came a day after Russia unleashed 82 missiles and drones on 5 Ukrainian regions, including Kyiv and Lviv. They targeted Ukraine's energy infrastructure, plunging around 2 lakh civilians into డార్క్నెస్. ఇది ఎక్కడెక్కడైతే విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేసింది. ఆయిల్కి సంబంధించినటువంటి క్షేత్రాలని ధ్వంసం చేసింది రష్యా. ఎందుకు అంటే మొన్ననే రష్యాలో ఉన్నటువంటి బెలూరస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ కేంద్రాల మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. దానికి ప్రతీకారం ఇంత పెద్ద ఎత్తున తీర్చుకున్నాం, తప్పేం లేదని చెప్తున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్.